హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పూజా మందిరం అయితే చూపిస్తానండి. సేమ్ ఇదే మోడల్ మీరు చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. లేదంటే అమెజాన్‌లో కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంటికొచ్చేసరికి కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. లైట్‌గా అయింది గానీ పూర్తిగా లేదు. కానీ మోడల్ అయితే చాలా బావుంది ఇది. కిందన మనకి ఇలాగ స్టోరేజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చాడు. బావుందనమాట. చిన్న చిన్నవైతే ఉన్నాయి గానీ, ఎందుకో నాకు అవన్నీ చిన్న చిన్నవి సరిపోదు. ఇలా పెద్దది ఒకటి తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను. అలాగే దీని ప్రైస్ కూడా చెప్తాను ఎంతయిందనేది. క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. టేక్‌తో చేసింది. అంటే హెవీగా ఉందనమాట. మేము చిన్నవైతే చూసాం గానీ, దానికేంటంటే లోపల పెట్టుకోవడానికి ఫోటోలు గట్టా చాలా కొంచెం స్పేస్ అనేది తక్కువగా ఉంది. అలాగే కిందన మనకి పూజా మందిరంలో సామాలు గట్టా అన్నీ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడో పెట్టకూడదు కదా! మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గట్టా మనము పిల్లలు గట్టా అటు వెళ్ళొచ్చు. అందుకని అన్నీ పూజా మందిరంలోనే పెట్టుకోవాలి అని చెప్పి నేనైతే ఈ పూజా మందిరం తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీని కాస్ట్ చెప్తానండి. ఇదైతే 10,000 అయితే అయిందనమాట. నేనైతే ఆలోచించకుండా తీసుకున్నాను. నాకైతే నచ్చిందనమాట. లోపల అదంతా స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. మండపం కూడా వచ్చిందనమాట. ఇలాగ 2 స్టెప్స్ అనేవి మండపాలొచ్చాయి. నాకు ఇది చూసే చాలా నచ్చాను. ఇంకా పూజా సామాన్లు స్టోర్ చేసుకోవడం అన్నీ బావున్నాయన్నమాట. అది కూడా చూపిస్తాను. మీకు ఇది ఎక్కువగా కాస్ట్ అనిపిస్తే ఇక్కడ మీరు ఈ మోడల్ చూసి సేమ్ ఇదే మోడల్‌లోన తక్కువలోన చేపించుకోండి. డ్యామేజ్ వచ్చిందన్నాను కదా! ఇదిగో ఇక్కడొచ్చిందనమాట. మరి ఎక్కడ వీళ్ళు అంటే కిందన ఎక్కువగా పెట్టేశారు, పడేసి ఉంటారు నాకు తెలిసి. అది చిన్న క్రాక్‌లా వచ్చిందనమాట. మరీ ఎక్కువగా లేదు గానీ కొంచెమే వచ్చింది. ఇంకా రిటర్న్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నా గానీ, ఎందుకులే మళ్ళీ దూరము, మళ్ళీ ఆర్డర్ పెడితే మళ్ళీ ఎప్పటికో వస్తది. నాకైతే చాలా నచ్చింది. చిన్నదే కదా అని చెప్పి నేను ఇంకా రిటర్న్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇది ప్లాంక్ లాగా మనకి ఏంటంటే ప్రసాదాలు గట్టా పెట్టుకోవచ్చనమాట. పూజ పండగల టైం అప్పుడు. ఈ లోపల ఇది స్టోరేజ్ చేసుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ చూసారు కదా! ఎంత బావుందంటే ఏమైనా చిన్న చిన్న పూజ ఐటెమ్స్ గట్టా పెట్టుకోవడానికి చాలా బావుందది. ఇంక ఇక్కడ కిందనేంచి లాక్ ఇచ్చారనమాట ఒకదానికి. ఒకటేంచి నార్మల్‌దేనండి చూసారు కదా! ఇవన్నీ సర్దాను. అది కూడా చూడండి. ఇంకా ఇదనమాట నా పూజా మందిరం. దీనికి పెయింటింగ్ అదంతా నేనైతే ఆలోచిస్తున్నాననమాట. అలా ఒక్కొక్కటైతే అవుతది. ఇంతకుముందయితే నా దగ్గర పూజా మందిరము ఉండేదనమాట. అది నా వీడియోస్‌లో చూస్తే కనిపిస్తూ ఉంటది. చాలా చిన్నది. దానికైతే ఇలాగా డోర్‌లు అలాంటివేం లేవనమాట. ఓపెన్‌గా ఉండేది. చాలా చిన్నది. నాకైతే స్పేస్ అనేది చాలా తక్కువయిపోయిందనిపించింది. నీట్‌గా దానికి పెయింట్ గట్టా అంతా వేసి మంచిగానే పెట్టుకున్నాను. కానీ ఇక్కడికి పోస్టింగొచ్చిన తర్వాత సడెన్‌గా ఎందుకో మా ఆయనైతే పూజా మందిరం తీసుకో మంచిది. మంచి క్వాలిటీలోనే తీసుకో. చిన్న చిన్నవి వద్దులే. పెద్దదే తీసుకో అని చెప్పి అనగానే ఇంకా నేను ఆలోచించలేదనమాట. మొత్తం అంతా చూసాను. అన్నీ చూస్తే నాకైతే ఈ పూజా మందిరం అనేది బాగా నచ్చింది. మరీ పెద్దగా లేదు. మరీ చిన్నగా లేదు. మీడియం సైజులో ఉంది కదా! పర్లేదులే అని చెప్పి ఇంకా తీసుకుందామని మా ఆయనకి చూపించగానే ఆర్డర్ పెట్టేసారనమాట. ఇంటికైతే వచ్చిన తర్వాత చాలా హెవీగా ఉంది. ఈసారి పోస్టింగ్ వెళ్ళేటప్పుడు మరి ఎలా ప్యాకింగ్ చేస్తారో తెలీదు గానీ, వాళ్ళకి చెప్పాలి ప్యాకింగ్ చేసినోళ్ళకి నీట్‌గా చేయండి పూజా మందిరానికి అని చెప్పి. ఇంకా లోపలైతే యెల్లో కలర్ పెయింట్ వేసి దాని మీద ముగ్గులు గట్టా అన్నీ వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మంచిగా కళగా కనిపిస్తది కదా! యెల్లో కలర్ పెయింట్ వేసి ముగ్గులు వేస్తే. ఇలా అయితే కొంచెం ఎందుకో ఇంకా కొంచెం డల్‌గా అనిపించింది. మొత్తం ఇదిగోనండి పూజ చేసుకున్న తర్వాత కూడా వీడియో పెడుతున్నాను. అన్నీ బాగా నీట్‌గా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే. ఎక్కడ అంటే కొంచెం స్పేస్ అనేది కూడా చాలా నీట్‌గా వచ్చింది. పెట్టుకోవచ్చనమాట. ఇలా కిందన కూడా దీపాలు పెట్టుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ పూజా మందిరం నచ్చితే అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోండి. లేదు ఎక్కువగా ప్రైస్ అనిపిస్తే మాత్రం సేమ్ ఇదే మోడల్‌లోనే చేపించుకోండి తక్కువలోన. బావుంటదనమాట ఈ మోడల్ అయితే. నాకైతే నచ్చింది. అసలు చెప్పాలంటే మొత్తం పూజ గాని, పూజ సామాన్లు గాని అన్నీ ఒక దగ్గరే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. నా పూజా మందిరం ఒక దగ్గర, పూజా సామాన్లు ఒక బాక్స్‌లో పెట్టి ఎక్కడో
పెట్టుకోవడం అలా చేసేదాన్ని. ఇక్కడ చూసారు కదా! అన్నీ వచ్చేసాయన్నమాట పూజ సామాన్లన్నీ. ఈ కబోర్డ్‌లోనే ఉన్నాయి ఇప్పుడు. ఈ బుక్స్ గానీ, వాడలేనివి ఉంటాయి గదా! పూజా సామాన్లు. అవి కూడా ఇందులోనే పెట్టేసుకున్నాననమాట నీట్‌గా. నిజంగా అన్నీ ఇంత వచ్చిందంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పర్లేదు మనం పెట్టే అమౌంట్‌కి ఈ క్వాలిటీ అంతా బావుంది అని అనిపించింది. కానీ ఒక్కటే అన్నమాట ఆ డ్యామేజ్ ఒక్కటే. కానీ కనిపించట్లేదులెండి బావుంది. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.